ఆంధ్రప్రదేశ్లోని కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకున్న దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనే ఇలాంటి అమానుష ఘటన జరగటంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని, స్వయంగా సీఎం నియోజకవర్గంలోనే ఇదే దుస్థితి నెలకొందని రోజా విమర్శించారు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో తిమ్మరాయప్ప అనే వ్యక్తి మునికన్నప్ప వద్ద 80,000 అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో అతని భార్యను చెట్టుకు కట్టేసి వేధించారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చెల్లించలేదనే నెపంతో అందరూ చూస్తూ ఉండగానే మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. కర్రతో దాడి చేయటమే కాకుండా మహిళ ముఖంపై ఉమ్మి అసభ్యకరంగా ప్రవర్తించారని రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం అంటూ ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. హోంమంత్రిగా ఒక మహిళ ఉండి కూడా ప్రయోజనం లేదని, కుప్పం బాధిత మహిళను పరామర్శించే సమయం హోం మినిస్టర్ అనితకు లేదా అని ఆమె ప్రశ్నించారు. బాధితురాలితో వీడియో కాల్లో మాట్లాడటం హోంమంత్రి అహంకారానికి నిదర్శనమని మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.